ఇప్పటికే 11 సీట్లతోనే పంకపాటి పతార పల్సగై ఎట్లెట్లా బతికి నోళ్ళం రాజన్న అని వాడుకునే కాలం వచ్చిన జగనన్న ఇంకా కొన్ని ముచ్చట్లల్లా మారకుంటా పంతాలకు పోయి ఇమేజ్ ను ఇంకింత డ్యామేజ్ చేసుకుంటున్నట్టు కొడుతున్నది. అది కూడా ఆయన సొంత ఆలోచనలతో కాకుండా పక్క స్టేట్ల లీడర్లను చూసి అదే ఫార్ములా ఫాలో అయిదామని ఒక తీరుగా బొక్కబోర్ల పడుతందుకు పక్కా ప్లాన్ వేసుకుంటున్నట్టు కానొస్తున్నది. రాజకీయంగా చాలా అనుభవం లేకపోయే వరకలా కొన్ని ముచ్చట్ల మాజీ సీఎం కేసీఆర్ ను ఏపీ మాజీ సీఎం జగన్ ఫాలో అవుతాడని ఎరుకున్న ముచ్చట్నే. మోగ చూస్తుంటే ఇప్పుడు అసెంబ్లీకి ఆబ్సెంట్ అయ్యే ముచ్చట్ల కూడా అవే అడుగులేసి నెత్తిన పిడుగు పడేసుకుంటుండేమో అని గులుగుతున్నారు కొందరు ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్. కేసీఆర్ తుంటా ఆపరేషన్ అయినాక జరిగిన నడువు వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తేందుకు అసెంబ్లీకి వచ్చిండు. అంటే ఇంకా బడ్జెట్ మీటింగ్లు చాలా నాడొచ్చి సర్కార్ తీరును బరాబర్ ఎండగడతామని మాట్లాడిపోయిండు. ఇంకా ఏనాడు కేసీఆర్ అసెంబ్లీకి రాలే. దాంతో ఇప్పుడు జగన్ కూడా గులాబీ బాస్ తీరే ఆంధ్ర అసెంబ్లీకి పోకుంటుండాలని అనుకున్నట్టున్నాడు. కానీ అన్ని తీర్లు ఆలోచన చేస్తే కానొచ్చే పాయింట్లు ఏంటి అంటే జగన్ ఆయన ఒక్కడే అసెంబ్లీకి పోవుడు కాకుండా పంకపాటి ఎమ్మెల్యేలైన కడప 10 మందిని కూడా పోవద్దు అని అంటున్నాడు. మరి ప్రతిపక్షంగా అసెంబ్లీలో ఆవాజ్ ఎవరు వినిపిస్తట్టు, సర్కార్ని ఎవరు నిలదీస్తారన్నట్టు? కనీసం ఆ 10 మంది ఎమ్మెల్యేలు పోకుంటే ఓటేసిన జనాల కోసం అన్న నియోజకవర్గాల తిప్పలో అవసరాలు సౌలత్తులు వాటి గురించి నిధుల్లో ఎవరు అడుగుతారన్నట్టు అది కూడా ఆలోచన చేయాలి కదా. ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ రాకున్నా గానీ సర్కారును అన్ని తీర్లు అరుచుకునేందుకు మాజీ మంత్రులుగా ఎంత పనితనం చూపించినాము, ఎంత ఖర్చు పెట్టినాము అని లెక్క పత్రాలు చూపించేందుకు హరీష్ రావు, కేటీఆర్ అసెంబ్లీ లీడర్ పోతురు కదా. పాయింట్ టు పాయింట్ మాట్లాడి పక్కాగా చర్చలు ఉంటురు కదా. మరి పార్టీలో గెలిచిన 11 మంది ఓకుంటే ఇట్లనే జగనన్న అని అనుకుంటే లాజిక్లు తీసి లాసిగానే అడుగుతురు కొందరు. అయినా కేసీఆర్ ను చూసి వాత పెట్టుకోవాలనుకుంటే పార్టీకున్న ఇజ్జత్ ఇంకుడు గుంతల పాలవుడే కాకుండా పబ్లిక్ ల పల్సగే ప్రమాదం కూడా ఉంది జగన్ కు. కేసీఆర్ ఎక్కడ, పబ్లిక్ లో ఆయనకున్న పతారు ఎక్కడ? ఒక్క ప్రెస్ మీట్ పెట్టి కూడా 2 తెలుగు రాష్ట్రాలని కింద మీద చేసేటంత కేసీఆర్ ను చూసి ఒకవేళ ఫర్ సపోజ్ జగన్ ఇసొంటి ఫాలో అయితే మాత్రము కష్టమే అని అనుకుంటే కామెంట్లు చేయబట్టిరు ఏళ్ళ సంది పాలిటిక్స్ చూస్తున్న పబ్లిక్. అయిపాయ్ ఏమున్నదక్కో ఏమున్నదక్క అడ్డగోలు మాటలు చెప్పి జనాలను బోర్లిచ్చినాం, ఇప్పుడు ఆగమైతున్నాం అని నెత్తి మీద తడిగుడ్డేసుకొని తలకాయ గోడ గుద్దుకుంటుండు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సారు. అవును, మేము 6 గ్యారెంటీలని ఇచ్చినాం గాని అవన్నీ అయ్యే పనులు కావు. ఓట్ల కోసం ఏందో చెప్పినాం గాని అవి అమలు చేయాలంటే గల్లెపెట్టకు గండమే. ఇప్పటికే మేము ఇచ్చిన హామీలు అమలు చేయలేక తెట్టగిల్ల పడుతున్నాం. ఇసొంటి హామీలు ఎవ్వలిచ్చినా ఇరుసులిరిగి మల్స్కవాడు తప్పది అని అంటుండు సీఎం సారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాదు, ఆఖరికి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సారు కూడా గిదే మాట అన్నాడు. అమ్మో 6 గ్యారెంటీల జోలికి పోనే పోము, అసలు గ్యారెంటీలు అన్నయ్యే ఇయ్యొద్దని డిసైడ్ అయినాం అని తెలంగాణలో కర్ణాటకలైన అనుభవంతోని గ్యారెంటీలు అంటేనే దండం రా బాబు అంటుర్రు. ఇక మన పరిస్థితి చూసుకున్న గంతే ఉన్నది కదా. రైతు బంధు ఏమైంది అంటే సర్కార్ గల్లపెట్టే గలగలున్నప్పుడే ఇస్తాం, ఇప్పుడు అంతా లొడలొడే ఉన్నదని చేతులు ఎత్తేసిండు. అటు పొంగిలేటి సారు కూడా గదే మాట్లాడతాడు. ఏమైంది సారు అంటే సర్కార్ తన పైసలున్నప్పుడే అన్ని చేస్తామంటాడు. అంటే గ్యారెంటీలు అమలు చేసుడు మాతో అయితలేదని ఆల్మోస్ట్ చేతులు ఎత్తేస్తుండ్రు ఏడికాడ కాంగ్రెస్ వాళ్ళు. ఏదైనా మాటలు చెప్పినంత అల్కా కాదు కదా, మంచం ఉన్నంతే కాలు మలుసుకోవాలి, లేదని భారీగా పోతే ఇట్లా గండివాడు ఖాయమే. ఈ అనుభవంతో మహారాష్ట్రలో కూడా గ్యారెంటీలు ఏమి ఇవ్వకుండానే ఎలక్షన్లకు పోతున్నది కాంగ్రెస్ పార్టీ. చాలా మంది మేధావులు ఇదే మాటను ముందుగాలే చెప్తే ఇన్నరా ఈ కాంగ్రెస్ వాళ్ళు? అధికారంలోకి వచ్చిందే కావాలని అడ్డగోలు హామీలిచ్చి ఇప్పుడు జనాలను అడ్డి ఇరగొట్టి నడి సముద్రమున దేవా నడిపించు నా నావా అని విషాద పాటలు పాడుతుండ్రు అని అంటుర్రు కాంగ్రెస్ ఎవరని తెలిసినోళ్ళు. చూడాలిగా ఏమైతుందో.